సాకేతం అంటే ఏమిటి? అయోధ్యకి సాకేతపురి అనే నామం ఎలా వచ్చింది? కేతనము అంటే జెండా, కేతనముతో కూడుకున్నది అయోధ్య. పరశురాముడు 21 సార్లు ఆ కాలంలో క్షత్రియులు అనేవారెవరూ లేకుండా చేస్తాను అనే తన ప్రతిజ్ఞకు అనుకూలంగా నిర్ధూమధామం చేశాడు. అయినా కూడా ఒక్క అయోధ్య నగరం దరిదాపులకు కూడా రాలేకపోయాడు. ఇది సాకేతము. బ్రహ్మదేవుని చేత వరం పొందిన కారణంగా ఈ అయోధ్య నగరము నిర్మితమై ఉన్నది, కేతనముతో ఉన్నది. ఈ కేతనము కాషాయ ధ్వజము, బ్రహ్మవర్ణము కనుక ఇది బ్రహ్మనగరము. ఈ నగరము ఉన్న కారణం చేత ఈ ప్రాంతమునకు యుద్ధమునకై మనం వెళ్ళకూడదు. ఇతరులెవరు కూడా దరిదాపులకు కూడా రాని కారణం చేత కేతనముతో కూడుకున్నది సాకేత ఇతి, సాకేత ఇతి, సాకేత ఇతి అనే ప్రమాణం కారణంగా ఈ నగరానికి ఆ పేరు వచ్చింది. అలాగే సూర్య నగరము పూర్వం ప్రజాపతి నిర్మితమైనటువంటిది ఈ నగరము కనుక ప్రజాపతికి ఉండేటటువంటి అనేక నామాలలో సాకేతనుడు అనే ఒక నామం కూడా ఉంది. సూర్యనామాలలో కూడా ఒక నామం సాకేతనుడు. దశరథులకు సంబంధించినటువంటి ఆ మూల వంశ పురుషులలో ఒక నామం సాకేతుడు. అతని కారణం చేత కూడా ఈ నగరానికి సాకేతము అన్న నామం ఉన్నది. రాముడు పుట్టకంటే పూర్వమే ఉన్న నగరం కదా, సాక్షాత్తు బ్రహ్మదేవుడి చేత నిర్మితమైన నగరం కదా, కనుక ఈ నగరము అయోధ్య. ఈ నగరమే అతఃపూర్వం సాకేతము. ఈ కారణం చేత సాకేతము అని పిలుస్తుంది.